తన మొహంలో బాధలు కనిపించకుండా నవ్వే వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు చెప్పకుండా తెలుసుకునే వాళ్ళు అంతకన్నా గొప్పవాళ్ళు. చుట్టం అని చెప్పుకోవడానికి రక్త సంబంధం ఉండక్కర్లేదు. సంతోషాన్ని రెట్టింపు చేయడానికి, బాధను తగ్గించడానికి, కష్టంలో తోడుగా నిలబడడానికి నేనున్నాను అని భరోసా ఇచ్చే ప్రతి ఒక్కరూ మన చుట్టమే. అద్దం, అర్థం ఈ రెండు పలికేందుకు ఒకేలా అనిపిస్తున్నా ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. అద్దం తీసుకుంటే మన ముఖం మాత్రమే చూడగలం, కానీ అర్థం చేసుకుంటే ఇతరుల మనసులు కూడా చూడగలం. మనం గొప్ప వాళ్ళమైన తర్వాత చప్పట్లు కొట్టేవారి కంటే మన దగ్గర ఏమీ లేనప్పుడు వెన్ను తట్టేవాళ్ళు నిజమైన స్నేహితులు. జీవితంలో సుఖంగా ఉండాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగినది మర్చిపోవాలి, జరుగుతున్నది గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. చలికాలంలో చలిని, ఎండాకాలంలో ఎండని చేదరించుకుంటాం. తీరా కాలం మారితే చలికాలంలో ఎండని, ఎండాకాలంలో చలిని కావాలనుకుంటాం. కాలం మారితే తప్ప కాలం విలువ తెలియదు, అలాగే దూరం అయితే తప్ప ఒక విలువ తెలియదు. మనం ఎంత సున్నితంగా వాడినా కత్తికి నరకడమే తెలుసు. అలాగే కొంతమందితో ఎంత ప్రేమగా ఉన్నా గాయపరుస్తూనే ఉంటారు. ఎవడు ఎదుటి వారి నాశనాన్ని కోరుకుంటాడో వాడికి కూడా అటువంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలని ఆలోచన కలిగి ఉండాలి. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిచిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు, కానీ విజయ పదంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించే శక్తిని ఇస్తుంది. ప్రాణం అనుకున్న వారి ప్రాణంలో కలిశాక, ఇద్దరిలో ప్రేమ ఊపిరి పోసుకున్నాక పరిస్థితుల వల్ల దూరంగా ఉండవచ్చు, కానీ ప్రాణబంధం, ప్రేమబంధం ఎప్పుడూ ఒక్కటే. వ్యక్తిత్వం అనేది వెలుగుతున్న దీపంలా ఉండాలి. ఎందుకంటే దీపం పూరి గుడిసెలో అయినా, ఇంద్రభవనంలో అయినా ఒకేలా వెలుగునిస్తుంది. నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు అవసరం తీరాక ఇక అనవసరమని వదిలేస్తారు, లేదంటే చులకనగా చూస్తారు. నువ్వు ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయచ్చు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే మాత్రం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రతకలేవు. పొందడంలో ఉన్న ఆనందం కన్నా కోల్పోవడంలో ఉన్న బాధ ఎక్కువ అంటారు, కానీ కొన్ని కోల్పోవడంలో కూడా చాలా ఆనందం ఉంటుంది. చెడు స్నేహితులు, చెడు మనుషులకు దూరం అవడం, చెడు ఆలోచనలకు, ఇవన్నీ కోల్పోతే ఆనందమే కదా. మన జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం. దాన్ని దిగమింగడం నేర్చుకోవాలి. ఇంకా భయంకరమైనది నిరాశ, దాన్ని అసలు పట్టించుకోకూడదు. ఇంకా నీచమైనది అసూయ, దాన్ని ఏ మాత్రం లక్ష్య పెట్టకూడదు. నిజాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. మొక్క పువ్వుగా వికసిస్తేనే దానికి అందం, పరిమళం ఉంటాయి. మనిషిలోని వ్యక్తిత్వం వికసిస్తేనే సమాజంలో కీర్తి, గౌరవం ఉంటాయి. తోటమాలి రోజు నీరు పోసిన కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాన్ని ఇస్తుంది. రోజుకో మంచి పని చేస్తూ ఉండండి, సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్ని ఇస్తుంది. ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది, కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది. కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికి ప్రయత్నించు. జీవితం కన్నీళ్ళు, నవ్వులు, జ్ఞాపకాలంటూ ఎన్నో ఇస్తుంది. కన్నీళ్ళు ఇంకిపోతాయి, నవ్వులు మాసిపోతాయి, కానీ ఎప్పటికీ మిగిలిపోయేది జ్ఞాపకాలే. పాప పుణ్యాలు మనిషి ఆధీనంలో ఉంటాయి. నీకు నచ్చినది చేసి అధికారం నీకు ఉన్నా వాటి ఫలితాలు నీకు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం భగవంతునిదే. ఇల్లు చిన్నదే అయినా మనసు పెద్దదిగా ఉండాలి. గుండె గుప్పెడంత ఉన్నా కొండంత ప్రేమ ఉండాలి. ధనంలో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. నీ చుట్టూ ఉన్న వారితో పరిచయం ఎందుకు చేసుకున్నామా అని అనుకునేలా బ్రతకకూడదు. నిన్ను వదులుకున్నవారు ఎందుకు దూరమయ్యామా అనుకునేలా బ్రతకాలి. స్వర్గంలో అన్నీ ఉన్నాయి, కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి, కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, కానీ ప్రశాంతత లేదు. కానీ ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు. గుర్తుపెట్టుకో మిత్రమా, వెనక్కి వెళ్ళి మన్ని గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును మార్చుకోవచ్చు. అడవిలో ఉన్నాను కదా, నన్ను ఎవరు గుర్తిస్తారని ఏ పుష్పం వికసించడం మానదు. నీలో ఉన్న ప్రతిభను గుర్తించడం లేదని నీ పనిని ఆపకు. గుర్తింపు అనేది ఒకరిస్తే రాదు, ఎప్పటికీ నీలోనే ఉంటుంది. ఒక సీతాఫలంలో చాలా విత్తనాలు ఉంటాయి, కానీ ఆ విత్తనాలన్నీ మొక్కలుగా మొలకెత్తవు. ఏ విత్తనమైతే వచ్చే వర్షాలకు, కాసే ఎండలకు, వీచే గాలులకు తట్టుకుని భూమి పొరల్లో ఉంటుందో ఆ విత్తనమే మొక్కగా మారి మహావృక్షంగా అవుతుంది.
అలాగే ఏ మనిషి అయితే తనకు వచ్చే బాధలను భరిస్తూ వచ్చే దుఃఖాలను సహిస్తూ కలిగే నష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడతాడో వాడే విజేతగా మారతాడు. జీవితంలో ఏది మనకు ఎదురు వచ్చి ఇవ్వదు, మనమే ఎదురు వెళ్ళి తీసుకోవాలి. బాధ నుంచి సంతోషమైన, ఓటము నుంచి గెలుపు అయినా సరే. జీవితంలో ఏదైనా సమస్యగా అనిపిస్తే సాధించడానికి ప్రయత్నించండి, లేదా దాన్ని వదిలేయండి. కానీ సమస్యనే పట్టుకుని వేలాడుతూ సమయాన్ని వృధా చేసుకోకండి. గాలి మన కంటికి కనబడకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా వాటి వల్ల ఏ ఒక్కరికి మంచి జరిగినా అంతే చాలు. ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయి, కాలం కదిలిపోతుంది, కష్టం మిగిలిపోతుంది. అందుకే ఏడుపులు గుండెల్లో దాచిపెట్టు, గెలుపు కోసం పరిగెట్టు, అలుపు లేకుండా ప్రయత్నించు. నీ ఏడుపుకి కారణమైన వాళ్ళే నీ గెలుపును చూసి తల దించుకోవాలి. 100 గోవులు మంద ఒకే చోట ఉన్నా దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు నశించిపోతాయి. అప్పు ఇవ్వడం వల్ల డబ్బైనా పోగొట్టుకుంటావు, శత్రువునైనా సంపాదించుకుంటావు. కాబట్టి అప్పు వద్దు. చదువు రాని వాడికి పుస్తకం ఇచ్చినా, మనసు లేని వాడికి ప్రేమను పంచినా రెండూ వ్యర్థమే. ఎందుకంటే ఒకడు పుస్తకంలోని బొమ్మలు చూస్తాడు తప్ప అందులోని విషయాన్ని చదవలేడు. ఇంకొకరు మనిషి యొక్క ఆకారం చూస్తాడే తప్ప అందులోని ప్రేమను గ్రహించలేడు. మనిషిది చాలా విచిత్రమైన స్వభావం. ఇసుకలో సౌధం చూస్తాడు, రాయిలో శిల్పాన్ని చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు, వ్యసనంలో ఆనందం చూస్తాడు. కానీ సాటి మనుషులలో మాత్రం మనిషిని చూడలేడు. మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, మనకు ధైర్యం చెప్పేవారు బంధువులు, మన కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు. కానీ మనకు కనబడకుండా కన్నీళ్లు కార్చేవారు తల్లిదండ్రులు మాత్రమే. ఎందుకో ఒక్కోసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో, ఒక్కోసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో, ఒక్కసారి ఓడిన తర్వాత తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో అని. పిరికివానికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది. శ్రమించేవాడు ఎక్కడైనా జీవించగలడు, సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న బికారుగానే ఉంటాడు. ప్రశాంతత, అలజడి రెండూ మనలోనే ఉంటాయి. మన ఆలోచనలను బట్టి ఒక్కొక్కసారి ఒక్కో అనుభూతి లోనవుతూ ఉంటాము. తన మనసులో దురాలోచనలు కలిగి దురాశ ఉన్న వ్యక్తి అతను బయట నుండి ఎంత మంచివాడైనా సమయం వచ్చినప్పుడు అతని నిజమైన ప్రవర్తన బయటకు వస్తుంది. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. ఎంత జ్ఞానం ఉన్నా వినయాన్ని వీడలేదు సరస్వతి, ఎంత ధనం ఉన్నా గర్వాన్ని చూపలేదు లక్ష్మీదేవి, ఎంత శక్తి ఉన్న దౌర్జన్యాన్ని చేయలేదు దుర్గామాత. మనం గొప్పగా బ్రతకడానికి ఏవేవో చేయక్కర్లేదు, ఆ తల్లి చూపిన దారిలో నడిస్తే చాలు. గలగల మాట్లాడే గొంతు మూగబోయింది అంటే మనస్సు ఎవరో ఎంత గాయం చేసి ఉంటారో. నవ్వుతూ పలకరించే మనిషి మౌనంగా శూన్యంలోకి చూస్తున్నాడు అంటే ఆ మనిషికి ఎన్ని గాయాలై ఉంటాయో. కులం మతం అంటూ మనిషిని మనిషి ముట్టుకుంటేనే పాపం అంటూ ఇక్కడ కుల గజ్జలో బాధపడే రోగులే ఎక్కువ. నువ్వు పీల్చే గాలిని వాళ్ళు కూడా పీల్చుకుంటున్నారు, అప్పుడు అంటుకోవడం లేదా? గాలి పీల్చే గాలికి లేని కులం మనిషికి ఎందుకంట? కులం మతం అంటూ కాకుండా మనసున్న మనుషులు కలిసిమెలిసి ఉందాం. నీ బాధను సమాజం చూస్తుందని ఏడుస్తున్నావేమో, నీ ఏడుపును చూసి నవ్వేవాళ్లే కానీ నీ కన్నీరు తుడిచేవారు ఎవ్వరూ లేరు. నిద్రించే ముందు ఈరోజు రేపటి మంచి జ్ఞాపకం కాబోతుందని నీకు అనిపించింది అంటే ఈరోజు నువ్వు కోరుకున్నట్లు గొప్పదని అర్థం. అందమనేది ధరించే దుస్తుల్లో ఉండదు, మనిషిలో దాగిన మానవత్వంలో ఉంటుంది. అందం అనేది నవ్వే పెదవిలో ఉండదు, బాధను దాచుకునే గుండెలో ఉంటుంది. అందం అనేది అవమానించే గుణంలో ఉండదు, ప్రేమతో ఆదరించే గొప్ప మనసులో ఉంటుంది. బంధం కూడా పక్షి లాంటిది, నిర్లక్ష్యం చేస్తే ఎగిరిపోతుంది, గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది. ప్రేమతో జాగ్రత్తగా పట్టుకుంటే మనతోనే ఉంటుంది. ఈ భూమి యుద్ధరంగం. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి మరో మనిషికి ప్రత్యర్థి. ఒకరిని మరొకరు మోసం చేసి అయినా వెన్నుపోటు పొడిచి అయినా పగ తీర్చుకోవాలని అనుకుంటారు, పంతం నెగ్గించుకోవడానికి చూస్తూ ఉంటారు. జాగ్రత్త.
మన జీవితంలోని మన లోపాలను, మన బలహీనతలను మనం తెలుసుకోవడమే పెద్ద చదువు. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని, అందాన్ని చూసి కాదు. చెప్పులు ఎంత ఖరీదైనా గుడి బయట వదిలేస్తాం. కొబ్బరికాయ ఖరీదు అయినది కాకపోయినా దేవుడి పాదాలకు సమర్పిస్తాం. మనిషి వ్యక్తిత్వం కూడా అంతే. డబ్బు, అందం ఎప్పటికీ అశాశ్వతమే. ఒకరి మనసు గాయపరచడానికి 1 నిమిషం చాలు, కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు. అందుకే ఒకరిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించి అనాలి, జాగ్రత్తగా. కాలం కష్టాలను తీసుకువచ్చినట్టే కష్టాలకు పరిష్కారాలు కూడా తీసుకువస్తుంది. కావలసిందల్లా ఓపిక ఒక్కటే. విజయాలు సాధించాలంటే మొదట మనం చేసే పనిని ప్రేమించాలి. అప్పుడే విజయం మన వెంట పరుగులు తీస్తుంది. ఎదుట వారికి ఏం తెలుసులే అని అనుకోవడం మీ అమాయకత్వం. అంతా నాకే తెలుసు అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. లోకులు, కాకులు మనిషిని చూడరు, మనస్సులు చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది, వినిపించింది నమ్మేస్తారు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మరొకరి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి.